హాయ్ వియర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. ఈ రోజు నేను మొదటి 3 నెలల్లో ప్రయాణం చేయడం అనేది ఎంత సురక్షితం అనేది చెప్పదలుచుకున్నాను. సురక్షితమా కాదా, చేయొచ్చా లేదా? ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ రాగానే ఫస్ట్ విజిట్ లోనే అన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసిన తర్వాత, మేడం నేను ప్రయాణం చేయొచ్చా, నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను, నాకు చాలా వాంతులు అవుతున్నాయి, నేను ఇక్కడికి వెళ్ళాలి, నా వల్ల కావట్లేదు. చాలా మంది మోస్ట్ కామన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇప్పుడున్న జనరేషన్ అడిగే క్వశ్చన్ అది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలబడగానే వాళ్ళకి వెంటనే మొదటి 3 నెలల్లో ప్రయాణం చేయడం సురక్షితం కాదండి. ఎందుకంటే మొదటి 3 నెలల్లోనే ప్లాసెంటా ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మాయ తయారవడం స్టార్ట్ అవుతుంది. బిడ్డ అవయవాలు అనేది ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతాయి. బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే మీరు ప్రయాణాలు కనుక చేసినట్టయితే మనకి ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఫామ్ అవుతుంది, బిడ్డ ఎంతవరకు సురక్షితంగా ఉంది, బిడ్డకి ఎంతమంది ప్రొజెస్టిరాన్ డెఫిషియన్సీ ఏమైనా వెళ్తుందా, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా తెలియడానికి 12 వారాల టైం పడుతుంది. సో ఈ 12 వారాల లోపే ప్రయాణం చేయడం వల్ల ఒక్కోసారి ఏంటి, మనం అవుట్ సైడ్ బాత్రూమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం పడొచ్చు, లేదా అన్హైజినిక్ వాష్రూమ్ అంటే నీట్ గా లేని వాష్రూమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం పడొచ్చు, లేదా బయట ఫుడ్ తినాల్సిన అవసరం పడొచ్చు. ప్రయాణాలంటే చెప్పలేము కదా, ఒక్కోసారి ఒక్కోలాంటి పరిస్థితి ఉంటుంది. సో అలా పరిస్థితులు ఉన్నప్పుడు మనం బయట యూజ్ చేస్తే, బయట ఫుడ్ తిన్నా ఫుడ్ పాయిజనింగ్ దగ్గర నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ వరకు వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. మొదటి 3 నెలల్లో అంటే బిడ్డ ఎంబ్రియోగా ఫామ్ అయ్యి నెమ్మదిగా బిడ్డ ఎదుగుదల ఎలా అయితే మొదలవుతుందో, ఆర్గనైజేషన్ అంటే అవయవాలు ఏర్పడుతున్న టైంలో మనం కొన్ని మెడిసిన్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి. ఇప్పుడు ప్రయాణం చేసినప్పుడు అలసటతో మల్టీవిటమిన్స్ కాకుండా నొప్పికి పెయిన్ కిల్లర్స్, బాగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి మేడం అని పెయిన్ కిల్లర్స్ జంప్ అవ్వడం కానీ, ఈ నొప్పి టాబ్లెట్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. దానితో పాటు ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా, ఫీవర్ ఎపిసోడ్స్ వచ్చినా కొంతవరకు పారాసెటమాల్ తో మేనేజ్ చేయొచ్చు. కానీ పారాసెటమాల్ తో మనకి సిమ్టమ్ మాత్రమే, అంటే టెంపరేచర్ మాత్రమే కంట్రోల్ కి వస్తుంది. ఈ ఉష్ణోగ్రత టెంపరేచర్ మాత్రమే కంట్రోల్ కి వస్తుంది. కానీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మాత్రం యాంటీబయాటిక్స్ సమ్ టైమ్స్ అవసరం పడొచ్చు. ఈ మొదటి 3 నెలల్లో 12 వారాల లోపు యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానీ బిడ్డకి సురక్షితం కానీ కాదు. కాబట్టి మొదటి 3 నెలల్లో ప్రాణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ప్లాసెంటా ఫార్మేషన్ జరగదు కాబట్టి ఒక్కోసారి బ్లీడింగ్ ఎపిసోడ్స్ కూడా, అంటే ఫార్మేషన్ కంప్లీషన్ అనేది జరగదు. సో అది తయారయ్యే టైంలోనే ఒకవేళ మాయ అనేది కింద గర్భసంచి ముఖద్వారం దగ్గరే తయారవుతున్నట్టయితే కూడా బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేది వస్తాయి. ఈ బ్లీడింగ్ ఎపిసోడ్స్ మొదలవుతున్నప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి మనకు లొకేషన్ తెలియనప్పుడు కూడా కొంతవరకు ఆపలేము. సో అబార్షన్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు మొదటి 3 నెలల్లో ప్రయాణాలు అన్ని క్యాన్సిల్ చేసుకుని తర్వాత ప్రయాణం అనేది పెట్టుకుంటేనే మంచిది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.